అందరికీ నమస్కారం. ఈరోజు ప్రఖ్యాత జబర్దస్త్ మరియు సినిమాల రచయిత అయినటువంటి శ్రీ కె. రాజ్‌కుమార్ గారి గురించి తెలుసుకుందాము. ఆయన ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రామే కాకుండా 'ఢీ', 'రెచ్చిపోదన్రా', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'క్యాష్', 'సుమ అడ్డా' ఇంకా పండగ ఈవెంట్స్ మరియు మల్లెమార్ గారి ఈవెంట్స్‌లో మ్యాక్సిమం ఆయనే రాశారు. ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్. ఎన్నో వందల స్క్రిప్ట్స్‌కి మాటలు రాశారు. అంతేకాదండోయ్, రాజ్‌కుమార్ గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆయన కొత్త ఆర్టిస్ట్ కానీ, పాత ఆర్టిస్ట్ కానీ అతని ఫేసు, బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళు ఎలాంటి పంచులు వేస్తే సక్సెస్ అవుతాయి, వాళ్ళు ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తే ప్రజలకు నచ్చుతుంది అనేది ఆన్ ది స్పాట్ క్రియేట్ చేయగల సత్తా ఉన్న మంచి రైటర్. అంతేకాదు, మంచి సుగుణాలతో పెద్దవారిని, చిన్నవారిని గౌరవంతో పలకరిస్తారు. ఏ విధమైన ఇగో లేకుండా, ఎవ్వరిని ఒక్క మాట అనకుండా, తను కూడా ఒక్క మాట పడకుండా ఉండే చాలా మంచి మనిషి శ్రీ రాజ్‌కుమార్ గారు. ఈ మధ్యన రిలీజ్ అయిన 'రాకింగ్ రాకేష్' హీరోగా కేసీఆర్ ఫిల్మ్‌కి మాటలు రాశారు. ప్రస్తుతం ఇంకా మంచి ఫిల్మ్స్‌కి వర్క్ చేస్తున్నారు కూడా. 'రాకింగ్ రాకేష్' హీరోగా చేసినటువంటి కేసీఆర్ సినిమాని చూసి శ్రీ గోటేటి వెంకన్న గారు సంభాషణల గురించి చెప్తూ సమాజానికి, ముఖ్యంగా యువతరానికి ఉపయోగపడేటువంటి మాటలు రాశారు శ్రీ రాజ్‌కుమార్ గారు అని మెచ్చుకున్నారు. ఆ సినిమాలోని ఒక డైలాగుని గురించి కూడా చెప్పారు. ఊరు విడిచి వెళ్ళేవారు ఊరిని మర్చిపోవచ్చు కానీ ఊరు వాళ్ళని మర్చిపోదు. ఇలాంటివి చాలా డైలాగులు మనసుకు హత్తుకునేట్టుగా రాశారు శ్రీ రాజ్‌కుమార్ గారు అని ప్రశంసించారు. అంతేకాదండోయ్, శ్రీ ఆది గారు కూడా ఒక ప్రోగ్రాంలో ఒక రైటర్గా నాకు పడేటువంటి శ్రమ, కష్టం తెలుసు. మన రాజ్‌కుమార్ గారు చాలా చక్కగా ఇన్ని వందల స్క్రిప్ట్స్‌కి డైలాగులు రాయటం అనేది నిజంగా అభినందనీయం అని మెచ్చుకున్నారు. ఆ భగవంతుడు మన రైటర్ శ్రీ రాజ్‌కుమార్ గారికి మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా గొప్ప గొప్ప సినిమాలకి, టీవీ ప్రోగ్రాంలకి మాటలతో ప్రాణం పొయ్యాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ టు మిస్టర్ రాజ్‌కుమార్, ఈటీవీ జబర్దస్త్ అండ్ ఫిల్మ్స్ రైటర్.